మేబీ మాగా ఈస్ ఫైండింగ్ మీ అవుట్. మన తెలుగు అర్థమైన మాగా వాళ్ళు దే ఆర్ ఫైండింగ్ మీ అవుట్. సో ఐ సీ సమ్ స్ట్రేంజ్ కామెంట్స్. ఇది అన్ని కామెంట్లు అడ్రస్ చేయాల్సిన అవసరం లేదు. ఉదాహరణకి చెప్తాను, అడ్రస్ చేయాల్సిన అవసరం లేని కామెంట్ ఏంటంటే, నీకెవడరా ప్రొఫెసర్ ఇచ్చిందని ఆవిడ పెట్టాడు అనుకోండి, నవ్వేసుకుంటా. యూ డోంట్ నో వాట్ యూఆర్ టాకింగ్ అబౌట్ అన్నాడు అనుకోండి, ఇట్స్ లైక్ ఓ వాట్ ఎవర్, అతని అభిప్రాయం అది. అలా కాకుండా కొన్ని ఫేక్ స్టాటిస్టిక్స్ అవన్నీ చూపించి, ఐ జస్ట్ వాంట్ టు అడ్రస్ సమ్ ఆఫ్ దోస్ కామెంట్స్. ఐ డోంట్ వాంట్ you to be associated with those because those are my opinions about myself, but I want you to send you to background and address a couple of those narratives. Okay, నేను చెప్పబోయేది మీకు ఒక పాడ్కాస్టర్గా కాదు. ఇప్పుడు ఐ కాల్డ్ దిస్, మీరు గమనించారో లేదో, ఈ పాడ్కాస్ట్ పేరు ప్రొఫెసర్ మోహన్ పాడ్కాస్ట్ అని పెట్టా. ఇంతకుముందు ఏంటి అన్నా, ఇది అమెరికా విత్ అదే మోహన్ మురళి, అంటే అదే అమెరికన్ దేశీ మోహన్ మురళితో అని పెట్టి, అంటే మోహన్ మురళి అనే పదం వాడాను కానీ ప్రొఫెసర్ అనే పదం వాడలే. ఎందుకంటే కొంచెం రిలక్టెన్స్గా వాడతాను నేను ప్రొఫెసర్ అనేది. ఎందుకంటే నేను చెప్పేది అంటే ఏమన్నా మీకు విలువ ఉంది, ఇది చెప్పేది సమంజసంగా ఉంది అనిపిస్తే, ఐ వాంట్ యూ టు ఎవాల్యుయేట్ బేస్డ్ ఆన్ వాట్ ఐ సెడ్ రాదర్ దాన్ వాట్ మై టైటిల్ ఇస్. అది నా ఉద్దేశం. కానీ వీలైనంత వరకు అసలు ఆ ప్రొఫెసర్ అన్న లేబుల్ కూడా తక్కువగా వాడాను కొత్తలో. బట్ ఓవర్ ఎ పీరియడ్ టైమ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సరే, ప్రొఫెసర్ మోహన్ పాడ్కాస్ట్ అని పెట్టా. సో what I am going to talk now is as a podcaster, not just as a podcaster, as a human being, and also as a professor with some accomplishments to my credit. The very purpose of this show is one thing and one thing only: make you think about what is happening in the country, and somehow ఈ మిస్ఇన్ఫర్మేషన్ ఎదుర్కోగలగాలి. అది దాన్ని ఐ వాంట్ టు బ్రేక్ దట్, బ్రేక్ కాదు, మిస్ఇన్ఫర్మేషన్ ఫైట్ చేయాలన్న ఉద్దేశం. అండ్ మేక్ యూ థింక్, దట్ ఈస్ మై హోల్ గోల్. అండ్ ప్రైమరీగా ఎక్కువగా పాలిటిక్సే మాట్లాడదలుచుకున్నా. దాని గురించి అవసరం లేదనుకుంటే పాలిటిక్స్ మాట్లాడినా, ఇంకా చేయాలనుకుంటే నేను ఐ విల్ స్లిప్ బ్యాక్ ఇన్ టు మై ఓల్డ్ మోహన్ మురళి గాంధారి స్టైల్కి వెళ్ళిపోతా. సో ఈ వారం వెనిజులా మీద దాడి జరిగింది. అది ఇంటర్నేషనల్ ఇన్సిడెంట్ ఈ గత 7-8 రోజుల్లో. కానీ ఈ మినిసోటాలో 37-year-old woman who got killed is the mother of 3 people. The youngest is 6 years. So that bothered me a lot. That really bothered me a lot. Killing ante it's not like ashamashi killing kaadu. It's like cold-blooded murder by an ICE agent. Cold-blooded murder. ఈ దారుణాలన్నీ ఇప్పుడు ఆ అమ్మాయి ప్రాణం తీయడం ఒక ఎత్తు అయితే, చనిపోయిన తర్వాత ఆవిడ ఒక టెర్రరిస్ట్ అని ముద్ర వేసి ఆవిడదే తప్పు, ఏజెంట్దే తప్పు లేదని ఈ దుష్ప్రచారం చేస్తున్నారు చూసారా. ఇది పరమ దారుణంగా అయిన అన్యాయం ఇది. సో అగైన్ ఐ సెడ్, వాటి గురించి మాట్లాడుతున్నారు, నా కళ్ళలో నీళ్లు తిరగడం అని చూశారు మీరు. బట్ ఇట్ ఈస్ ట్రూ. ఐఎమ్ మోర్ కంపోజ్డ్ నౌ దాన్ వెన్ ఐ వాజ్ మేకింగ్ దట్ వీడియో. సో వాటికి సంబంధించిన కామెంట్లు కొందరు పెట్టారు. ఏమని ఆ వీడియోకి సంబంధించింది, షీ కూడా అవాయిడెడ్ ఇట్ అని. ఆ పోలీస్ ఆఫీసర్ తీసిన వీడియో చూపించినా కానీ షీ కూడా అవాయిడెడ్. హౌ ఇన్ ద వరల్డ్ దే కూడా అవాయిడెడ్? ఎనీవే, సో విక్టిమ్ దే తప్పు అనేది, విక్టిమ్ బ్లేమింగ్ అంటారు. దిస్ ఇస్ వాట్స్ హ్యాపెనింగ్. దానికి సంబంధించిన కామెంట్లు వచ్చినాయి. అవి కొంచెం పూర్తిలో ఉన్నాయి, అర్థం లేకుండా ఉన్నాయి. రెండోది ఏంటంటే పర్సనల్ అటాక్స్ ఆన్ మీ. దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు అడ్రస్. ప్రొఫెసర్ని ఒకటి, నేను ప్రొఫెసర్ని అయింది ఇప్పుడు 2000 సంవత్సరంలో నేను జాయిన్ అయ్యాను. నేను అప్లై చేసినప్పుడు 200 మంది అప్లికేషన్లు పెట్టారు. 200 మందిలో ఒక్కడిని ఎన్నుకున్నాను. తర్వాత 5 ఏళ్లకి టెన్యూర్ వచ్చింది. ఒక మేజర్ యూనివర్సిటీలో టెన్యూర్ వచ్చింది. తర్వాత ఐ బికేమ్ ఏ ఫుల్ ప్రొఫెసర్. ఒక R1 ఇన్స్టిట్యూషన్లో ఫుల్ ప్రొఫెసర్ అవడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. అది మీలో ఎంతమంది తెలుసో లేదో నాకు తెలియదు. నా నేచర్ ఏంటంటే, ఇది నా పర్సనల్ నేచర్, బట్ టిపికల్గా ప్రొఫెసర్స్ టెండ్ టు బి ఓవర్ న్యూయాన్స్డ్. ఇది విశ్లేషించడం, ప్రశ్నించడం, నిజాన్ని వెతకడం, ఇది వృత్తిలో భాగం మాకు. అలాగే బయట ఏదైనా అన్యాయం జరిగినప్పుడు మాట్లాడుకుని కూర్చోవడం అనేది
అందరూ చేస్తారని కాదు, నా నైజంలో లేదు మాట్లాడకుండా కూర్చోవడం అని. కాకపోతే ఇక్కడ నాకొక లైన్ ఉంది. ఫ్యామిలీ, మై ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ మై స్టూడెంట్స్ అండ్ మై వర్క్ రిలేటెడ్ స్టఫ్. కొంత వృత్తిపరంగా ఏమన్నా కొంచెం ఇక్కడ అడపదడప మాట్లాడతాను కానీ ఫ్యామిలీ విషయం చాలా తక్కువ మాట్లాడతాను. ఫ్రెండ్స్ విషయం జస్ట్ లూజ్గా జనరాలిటీస్తో మాట్లాడతాను. దట్స్ వాట్ ఇట్ ఈస్. ఆ లైన్ క్రాస్ చేసి ఎవరన్నా అటాక్స్ చేస్తే ఐ విల్ వెహమెంట్లీ డిఫెండ్ మై సెల్ఫ్ అండ్ దెన్ డూ థింగ్స్ డిఫరెంట్లీ. అవి క్రాస్ అయినాయి కొన్ని కామెంట్స్లో. ఈ తప్పుడు ప్రచారాలు అంటే ఏంటి, హౌ డస్ ఇట్ వర్క్? ఎక్కువ లేవు ఈ కామెంట్స్, మహా అయితే ఒక 4-5 వచ్చి ఉంటాయి ఈ కామెంట్స్. ఒక అతను ఏదో గూగుల్ స్కాలర్ మెట్రిక్స్, మీకు తెలుసో తెలీదో గూగుల్ స్కాలర్ అంటే, ఇప్పుడు ఎవరైనా రీసెర్చ్ చేసేవాళ్ళు, ప్రొఫెసర్లే అవసరం, ఎవరైనా రీసెర్చ్ చేసేవాళ్ళు వాళ్ళ పేపర్లు ఎవరెవరు ఎంతెంత మంది సైట్ చేస్తున్నారు ఇలా వాళ్ళది ట్రాక్ చేస్తుంది గూగుల్. ఈయన పబ్లికేషన్స్ అన్ని దే ఆర్ ఓపెన్ సోర్స్, అంటే యూ హ్యావ్ టు పే ఫర్ ద జర్నల్స్, బట్ ఓపెన్ సోర్స్ ఉంటాయి కాబట్టి ఆ సైటేషన్స్ అనేది ట్రాక్ చేస్తూ పోతుంది. గూగుల్ స్టార్టెడ్ డూయింగ్ దిస్ అరౌండ్ 2010. తర్వాత ఇప్పుడు ఏమైందంటే అకాడమిక్ సర్కిల్స్లో దట్ బికేమ్ ద స్టాండర్డ్ బేర్. అది ఎక్కువగా వాడుతున్నారు, ఏది ప్రమోషన్, టెన్యూర్, ఇట్లాంటి డెసిషన్స్ కోసం. సో వన్ guy cited wrong metrics for me. గూగుల్ స్కాలర్ రాంగ్ మెట్రిక్స్. నార్మల్గా కామెంట్స్ పెట్టేవాళ్ళు చాలా మంది, మేబీ వాస్ట్ మెజారిటీ అయితే సరిగ్గా కంపోజ్ చేయరు. ఈ తెలుగులో రాసేవాళ్ళు కొంచెం స్పష్టంగా రాసిన, బట్ తెలుగు ఇంగ్లీష్ మిక్స్ చేసి ఇంగ్లీష్లో తెలుగు రాయటం, ఇట్లా ఈ రకంగా చేసినంత ఆర్టికులేట్గా ఉండవు ఈ కామెంట్స్. అలాంటివన్నీ ఇగ్నోర్ చేస్తాను నేను. కానీ ఆర్టికులేట్గా రాసి ఏదో బోర్డు స్టాటిస్టిక్స్ చూపెట్టి నేను చెప్పిన ఇష్యూ గురించి మాట్లాడకుండా నా మీద పర్సనల్గా అటాక్ చేస్తే ఐ హ్యావ్ ఎ చాయిస్ టు మేక్ వెదర్ టు ఎంగేజ్ దెమ్ ఆర్ డిలీట్ దెమ్. ఒక్కొని డిలీట్ చేశానని నా మీదకి వచ్చాడు ఒక అతను. నేను స్పష్టంగా చెప్పా, బస్సు నువ్వెవరు అసలు. బేసికల్గా ఆయనకి హీ హ్యాస్ నో బిజినెస్ జడ్జింగ్ మై అకాడమిక్ అకాంప్లిష్మెంట్, బట్ హీ ట్రైస్ టు డూ దట్ యాజ్ ఇఫ్ హీస్ అన్ అథారిటీ ఆన్ ఇట్. హీస్ నాట్ మై డీన్, హీస్ నాట్ మై ఎవాల్యుయేటింగ్ కమిటీ, హీస్ నాట్ మై ప్రొవోస్ట్, హీస్ నాట్ మై ప్రెసిడెంట్. బట్ నేను పాలిటిక్స్ గురించి కామెంట్ చేస్తే దట్ ఈస్ ఎ లైన్ దట్ ఈస్ unnecessary attack. That's a line of attack. Even though it is on my profession, it is a personal attack. It is unnecessary. So first of all, if it is true, that is okay, but it is not. He's using some fake numbers. Misinformation direct గా చేస్తుంటే దానికి ఒక 2-3 లైక్లు వచ్చినాయి. That means there are people who are agreeing with him, assuming he did not like his own comment. ఇలా మొన్న ఇంకోటి ఏదో పెట్టి, ఈయన ఎప్పుడు వీడియోలకు ఎక్కువ టైం పెడుతున్నాడు, ఈయన వీడియోలకు ఎక్కువ టైం పెడుతున్నాడు, అసలు జాబ్ చేస్తాడా లేదా అని. నా సొంత టైంలో నేనేం చేసుకుంటే మీకెందుకండి, నేను చెప్పిన దాంట్లో సబ్స్టెన్స్ గురించి మాట్లాడండి, ఐ విల్ ఎంగేజ్ విత్. దిస్ ఈస్ ద యాంగిల్ ఐ యామ్ అప్రోచింగ్ విత్ ఇట్. ఇంకోటి, మీకు ఈ గూగుల్ స్కాలర్ మెట్రిక్స్ కావాలంటే నేను యాక్చువల్గా ఐ కెన్ షో యూ డెమాన్స్ట్రేషన్ అండి. ఒకటండి, మీరు ఒకటి గమనించాలి, నేను ప్రొఫెసర్ మోహన్ అనే పెట్టుకుంటాను, నా లాస్ట్ నేమ్ ఇక్కడ చూపెట్టను. నా కారణాలు నాకు ఉన్నాయి. ప్రొఫెసర్ మోహన్ ఈజ్ ఎనఫ్. అది కూడా పెట్టుకోవాలి, ప్రొఫెసర్ అన్న ఇది కూడా పెట్టుకోవాలని నాకేం ఇది లేదు. నేను అది ఇట్స్ అ టైటిల్ ఐ ఎర్న్డ్ అండ్ దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ యూజింగ్ ఇట్. నేను ఉద్యోగం మానేసినా కానీ నేను ప్రొఫెసరే నా టైటిల్. నేను చచ్చే వరకు నాకు ప్రొఫెసర్ ఉంటుంది. నేను పిహెచ్డి వచ్చింది, నేను చచ్చే వరకు నాకు అదే ఉంటుంది. డిగ్రీ నాదే. నేను డాక్టర్ సోన్సో అని తెలుసుకోను. మనకి ఇండియాలో ఎవరు పిహెచ్డి రాగానే నేను డాక్టర్ ఫలానా అని చెప్పుకుంటారు. అట్లా చెప్పుకున్న వాళ్ళందరికీ ఇప్పుడు లెట్స్ డాక్టర్ వెంకట్ అని చెప్పుకున్నాడు అనుకోండి, ఓకే సార్ డాక్టర్ వెంకట్ గారు అంటాను నేను. ఆ రకంగా ఎద్దేవా చేస్తాను. సో ఇదండి నా గూగుల్ స్కాలర్ మెట్రిక్స్. ఇది సైటేషన్స్, హెచ్ ఇండెక్స్, I10 ఇండెక్స్ 50. ఇది నన్ను డిఫెండ్ చేసుకోవడం కోసం చెప్పట్లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, అది ఇప్పుడు ఒక మిస్ఇన్ఫర్మేషన్ ఐడియాతో వచ్చి పర్సనల్ అటాక్ చేసేవాళ్ళు, ఈ 4-5 కామెంట్లు నేను 4-5 అన్నా కానీ చిన్న పామైన పెద్ద కరతో కొట్టమని చెప్తున్నారు కదా, వాటికి ఎందుకు అంత శ్రద్ధ చూపిస్తున్నానంటే, ఆర్టికులేట్గా పెట్టి కొన్ని స్టాటిస్టిక్స్ పెట్టి దాని గురించి పెద్ద పెద్ద పదాలన్నీ వాడి NSF, హెచ్ ఇండెక్స్, సైట్ ఇండెక్స్ అన్న వాళ్ళకి, ఈయన మాట్లాడుతున్నది ఇంకా తెలిసి ఇందులో ఏదో విషయం ఉండే ఉంటుంది అనుకుంటారు.
అంటే ఎంత మీమ్‌ని చూసేసి వాడికి స్టోరీ అంతా తెలిసిపోయినానికి రోజులు కదండీ అవి. సో, దీస్ ఆర్ మై స్టాటిస్టిక్స్. అంటే పరిశోధకుడిగా అంటే రిసర్చర్‌గా నా స్టాటిస్టిక్స్ ఇది. దిస్ ఈస్ నథింగ్ టు డూ విత్ మై టీచింగ్ సైడ్ ఆఫ్ ఇట్. రిసర్చర్‌గా ఇది. దీస్ ఆర్ ద లేటెస్ట్ స్కాలర్ మెట్రిక్స్ దీస్ లేటెస్ట్ స్కాలర్స్ metrics belong to a civil engineering professor. I did not identify who this person is. By the way, నా పిక్చర్ పైన ఉంటది. I did not identify who this person is. Based on these metrics, evaluate the professional standing of this person among his peers in the field of civil engineering. This is the query. By the way, you cannot not say like, okay, yeah, the artificial intelligence దానికి ఏం తెలుసని. దానికి ఏం తెలుసు అనుకోండి. These things are much smarter than most intelligent people I know. So these are all based on early versions of neural networks. I know how those things work. ఓన్లీ డిఫరెన్స్ నేను ఎవరితోనో మాట్లాడుతున్నాను. న్యూరల్ నెట్వర్క్స్ అంటే ఇప్పుడు ఇన్పుట్ ఉంటుంది, అవుట్పుట్ ఉంటుంది. యాజ్ అ రీసెర్చ్ అవుట్పుట్ ఇప్పుడు మీరు ఫలానా డేటా ఇది, వీటి మధ్య ఇంటర్ రిలేషన్షిప్ ఇది అని చెప్పి అవుట్పుట్ వచ్చినప్పుడు మధ్యలో ఏమైంది ఎవరికి తెలియదు న్యూరల్ నెట్వర్క్స్ అనేది. అదేమవుతుంది యాజ్ అ రీసెర్చర్, అరే మీ స్టాటిస్టికల్ ఇన్ఫరెన్సెస్ ఏంటి ఆ రకంగా ఆలోచించినప్పుడు న్యూరల్ నెట్వర్క్ లుక్ లైక్ పీస్ ఆఫ్ క్రాప్. దే అవాల్వ్డ్ ఇన్ సచ్ ఎ వే, చెత్త రైటింగ్ తీసుకుని ఇంప్రూవ్ రైటింగ్ చేయడానికి ఈ న్యూరల్ నెట్వర్క్స్ ఈ మధ్యలో, అంటే న్యూరల్ నెట్వర్క్స్ ఇస్ నాట్ ద థింగ్ లైక్ లెర్నింగ్ మోడల్స్ ట్రైనింగ్, దే ఎవాల్వ్డ్ ఇన్ టు లెర్నింగ్ మోడల్స్. ఈ చెత్త రైటింగ్ తీసుకొని కొన్ని మంచి రైటింగ్స్ అనేది తీసుకుని మోడల్స్గా దీని నుంచి అందులో నుంచి ఫిల్టర్ చేసి మంచి రైటింగ్ తీసుకొచ్చేది అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అది మామూలుగా అందరూ రాయలేరండి. ఇప్పుడు ఏదో తెలుగులో రాసినా ఇంగ్లీష్లో రాసినా అందరూ రాయలేరు. బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రైటింగ్ మోడల్ పర్ఫెక్ట్గా బ్రహ్మాండంగా రాస్తాయి. ఎనీవే, ఇలాంటి రీసెర్చ్ నెంబర్స్ బేస్డ్ రీసెర్చ్ చాలా సులభం, చాలా ఈజీ. దీనికి టోటల్ సైటేషన్స్ 3005 నాది యాజ్ ఆఫ్ దిస్ మార్నింగ్. హై, it is rating this as very high. Crossing 3000 mark is a significant milestone indicating a well-cited body of work that is widely recognized by peers. It is talking about me and my research. H index 24, very strong. Strong, not very name it 10, strong. For civil engineering, an H index of 20 to 25 is often a benchmark for promotion to full professor at top tier institutions. It means 24 of their papers have at least 24 citations each. So I-10 index, impressive, meaning it is better than strong. This shows they have at least 50 papers with 10 plus citations. This is, and then summary is, this person is an established authority in their field. They possess a robust publication record that demonstrates both high quality anchor papers and a consistent output of relevant research. ఇది నన్ను నేను డిఫెండ్ చేసుకోవటం కోసం కాదు, మెయిన్గా టు ఫెండ్ ఆఫ్ సమ్ ఆఫ్ ద మిస్ఇన్ఫర్మేషన్. ఆ నెంబర్లు చూస్తే మీకు ఆ ట్రోలర్ చెప్పిన దానికి అసలు దేర్ ఇస్ పొంతం లేదు. మై సెంట్రల్ పాయింట్ ఈజ్, నేను ఎక్కడేదో కూర్చుని ఎక్కువ పాలిటిక్స్ మాట్లాడుతున్నాను కాబట్టి నేను పూర్వంబోగులాగా కూర్చుని ఏం పనులు చేయట్లేదని చెప్పి నేరేటివ్ ఎవడన్నా పెట్టదలుచుకుంటే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను, జస్ట్ స్టే అవుట్ ఆఫ్ ఇట్. పర్సనల్ అటాక్స్ అనవసరం. ఇదివరకు నేను డిలీట్ చేసేవాడిని కదా కామెంట్లు. ఇలాంటి కామెంట్లు నాకు అనవసరం. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ఎనీ టైం. అలాగే ఏదో రకంగా నా లాస్ట్ నేమ్ తెలుసుకొని కులాన్ని బట్టి కామెంట్లు పెట్టేవాళ్ళు, ఇదంతా అనవసరం. ఆ కుళ్ళుని ఇక్కడ తీసుకురావాకండి. ఐ ఆమ్ ట్రైయింగ్ టు డూ సంథింగ్ డిఫరెంట్ అట్ ఎ డిఫరెంట్ స్కేల్. ఇది ప్రవాస తెలుగు వాళ్ళకి, ఇండియన్ తెలుగు డయాస్పొరాకి, అమెరికాలో ఉండే వాళ్ళ కోసం ఏదో కొంచెం ఉపయోగపడేది చేయాలని చేస్తున్నాను నేను. అంతేగాని మీ కుళ్ళు ఆలోచనలు ఇక్కడ తీసుకొచ్చి మీ రొంపిలేకి నన్ను తీసుకురావద్దు, నాకు అనవసరం. ఐ హ్యావ్ బెటర్ థింగ్స్ టు డూ ఇన్ మై లైఫ్. ఇక్కడ ఈ పనులు అయిపోగానే నేను వెళ్ళి నా వర్క్లో నాది చూసుకుంటాను, దీని సంగతి పట్టించుకోను. దెర్ ఆర్ పీపుల్ హూ కెన్ కంపార్ట్మెంటలైజ్ అండ్ దెన్ దే హ్యావ్ హైయర్ బ్యాండ్విడ్త్ దెన్, and it all depends. Everybody has higher bandwidth for certain things they do. It so happens, intellectual wise, I have a very good bandwidth. ఇప్పుడు ఆ వెనకాల ఉన్న పుస్తకాలన్నీ నేను చదవలేదు కానీ a good chunk of them I did read them. That stuff is here. Do not underestimate somebody who's like trying to show some modesty here. Not trying to show, that's my nature. నన్ను గెలకొద్దు ఇటుంటాట్లో. So this is what I wanted to do. ఇంకోటి, I want to show you this. నా ప్రయాణ లక్ష్యం ఒకటేనండి. ఈ షో చేసింది 10 ఏళ్ల క్రితం మోహన్ మురళీ గానలహరి. అప్పుడంతా నేను ఏం చేశాను, ఎక్కువగా
పాటలు, సంస్కృతి, ఏదో ఒక పోసుకోలు కబుర్లు, సరదాగా నవ్వుకోవడం, జోకులు వేయటం, మిమిక్రీ చేసటం ఇలాంటివి చేసుకున్నాను. అప్పుడు ఐ టాక్డ్ అబౌట్ లిటిల్ బిట్ కాదు, కొంచెం బాగానే మాట్లాడా పాలిటిక్స్. ఒబామాని బాగా క్రిటిసైజ్ చేశాను, బుష్ను విపరీతంగా క్రిటిసైజ్ చేశాను. సో దట్స్ వాట్ ఐ డిడ్. 2014 ఒబామా ప్రెసిడెంట్ ఉన్నప్పుడు, అప్పుడు ఆ టైంలో ఐ వాజ్ వెరీ క్రిటికల్ ఆఫ్ హిమ్ అబౌట్ హిస్ ఇన్యాక్షన్ ఆన్ ద ఇది ఫైనాన్షియల్ ఫ్రాడ్ కి సంబంధించింది. సో ఇట్స్ నాట్ యాజ్ ఇఫ్ ఐ నెవర్ టాక్డ్ అబౌట్ పాలిటిక్స్. మొన్న ఎంఎన్జిఎల్ షోలో నేను బయటికి తీసుకొస్తుంటే ప్రయాగ్ రామకృష్ణ గారితో చేసిన ఇంటర్వ్యూ చేసి నేనేనా చేసింది అనిపించే లెవెల్లో ఉంది అది. బికాజ్ ఆయన రావు బాల సరస్వతీదేవి గారు అది ఒకే ఒక్కసారి ఎగాదిగా చూసి లెక్కలేని ఊహలలో చిక్కుకుంది ప్రేయసి అన్నమాట. ఆయన ఆవిడ ఎత్తి ఆవిడ పాట గురించి చెప్పబోతుంటే నేను చెప్పాను. అంటే ఆ రకమైన ఎంగేజ్మెంట్ ఉండేది నాకు. ఐ మీన్ ఐ మే హ్యావ్ ఫర్గాటన్ సమ్ ఆఫ్ దెమ్, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్. So that comes from reading and that comes from my own experience and all that. If I don't have to, or if I don't feel like it is necessary to do about politics, I will go back to that. And I think if you saw what happened in Minnesota this week with your own eyes, and if you want to back that narrative that she had it coming, or the ICE agent did all the right thing, but చేసింది కాకుండా అదే సెల్ ఫోన్ వీడియోని ఇచ్చాడు బయటికి, as if he's going to be exonerated. దాన్ని నేను క్రిటిసైజ్ చేస్తే, నీకు ఎన్ఎస్ఎఫ్ ఫండింగ్ రాలేదు అని చెప్పి నా మీద వ్యక్తిగతంగా వేస్తే, దట్ షోస్ యువర్ ఇంటలెక్చువల్ బ్యాంక్రప్సీ దాన్ మైండ్. సో దట్స్ ఇట్స్ నాట్ సర్వింగ్ వాట్ పర్పస్ యూ థింక్ ఇట్ ఈస్ సర్వింగ్. ఓకే, సో ఇంకోటి చాలా పాజిటివ్ది ఏంటంటే, ఎస్టర్డే ఐ మెట్ సంబడి ఫర్ ద ఫస్ట్ టైం. నేను ఇండియన్ గ్రోసరీ స్టోర్కి వెళ్తే పటేల్ బ్రదర్స్కి, ఇక్కడ తెలుగు ఆయన, మా నేటివ్ ప్లేస్ దోనేపూడికి పక్కనే వాళ్ళ గ్రామం అంట. దోనేపూడి హై స్కూల్లోనే చదువుకున్నాడట ఆయన, నాకంటే ఒక 10 ఏళ్ళు చిన్న ఆయన. అప్పుడు షో అయినవాడట, ఇప్పుడు కూడా రెగ్యులర్గా అడుగుతున్నారు. వాట్ హీ టోల్డ్ మీ గేవ్ మీ దిస్ ట్రెమెండస్ ఎంకరేజ్మెంట్. యాక్చువల్లీ కిరణ్ గారు, మీరు అంటుంటే ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ షుడ్ టేక్ ప్రైడ్ ఇన్ దిస్ టు. The engagement I am hoping to happen is happening. According to him, he and his friends listen to me and they discuss it. And more importantly, నేనేం చెప్తున్నాను, ఇప్పుడు మాగా అందరూ వచ్చి నా చూస్తారని నేను అనుకోవట్లేదు. మాగా అడ్జసెంట్ పక్కన ఉంటారు, కొంచెం ఓపెన్ మైండెడ్ తినే వాళ్ళు ఉండొచ్చు, మాగా ట్రంప్ కొట్టేసిన. అలాగే మాగా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు ఉన్నారు మాగా ఫ్రెండ్స్. ఐ జస్ట్ బ్రోక్ అప్ విత్ వన్ గై, 40 సంవత్సరాల స్నేహం అనుకోండి, లేకపోతే అక్వైంటెన్స్ అనుకోండి. I broke up with him because he was a violent a-hole, and నేను ట్రంప్ని తిట్టినప్పుడల్లా పర్సనల్గా తను తిట్టినట్టే నా మీద ఒంటికాల మీద ఆడుతున్నాడు. 5 ఏళ్ల నుంచి వస్తున్నాడు. I drew the line and I said F you. So that's what I said. సో ఈయన చెప్పింది ఏంటంటే, నిన్న ఆయన అన్నారు, వాళ్ళు క్రిస్మస్ పార్టీలో ఒక చోట కూర్చున్నారు. వన్ ఆఫ్ దెమ్ ఈజ్ స్ట్రాంగ్ మాగా. ఆయన ట్రంప్ అంత పొడి చేసాడు, ఎంత పొడి చేసాడు, మిమ్మల్ని ఎరగదీస్తాడు, చంపేస్తాడు అందరినీ. అంటే నేను ఎగ్జాజరేట్ చేసి చెప్తున్నాను, బేసికల్గా ట్రంప్ వర్చ్యూస్ వాడుతున్నాడు. దే సెడ్, ఇఫ్ యూ డోంట్ స్టాప్ టాకింగ్ అబౌట్ ఇట్, విల్ లీవ్ దిస్ టేబుల్, విల్ సిట్ సమ్వేర్ అంటే నార్మల్ కూర్చొని. నా పాయింట్ ఏంటంటే, యూ డోంట్ హ్యావ్ టు పుట్ అప్ విత్ దిస్ బుల్షిట్. మిస్ఇన్ఫర్మేషన్ మీకు ఎదురుగా కనపడితే ఎదుర్కోండి. అండ్ దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. అది ముఖ్యంగా అమానుషం, క్రూరత్వం అన్న దాన్ని ఎవరన్నా డిఫెండ్ చేస్తే తిరగబడండి. దట్స్ వాట్ ఐ బెగ్ ఆఫ్ యూ. I just want to start that. Maybe I am too brutal on it. So bottom line andi, I have a line. That line, a line ki avutala pakka my family, friends, and then my profession. ఈ లైన్ కి అవతల పక్క మేము అట్టగొట్టేసి వచ్చిన అవతల పక్క అంటే ఈ ప్రొఫెషనల్ బ్రాడ్కాస్టింగ్ వాట్ ఎవర్ ఇట్, ఆ సైడ్కి అనవసరం. ఇప్పుడు ఈ లైన్లో ఉన్నవాళ్ళు ఇటు క్రాస్ అటాక్ ఏదైనా కానీ నేను ఐ డోంట్ మైండ్ కాలింగ్ దెమ్ అవుట్ ఆన్ ఇట్. బట్ ఇఫ్ యూ come at me on my family or friends or somehow challenge my professional ethics or something like that, don't expect me to not fight back. Thank you. Thank you for your attention to this matter.